ఒక బెట్టింగ్లోని ఒక వ్యక్తి చనిపోయాడు. అది కూడా బెట్టింగ్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వస్తాడని బెట్టింగ్ కాశారు, అది అవ్వలేదు. సో అప్పుల బాధ సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని విగ్రహం ఆవిష్కరణకి ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తున్న సమయంలో సుమారుగా కొన్ని గంటల పాటు జరుగుతున్న అతని ప్రయాణంలో బల ప్రదర్శనలో అతని సొంత కారు కింద పడే ఒక దళిత బిడ్డ సింగయ్య అనే వ్యక్తి నలిగిపోతుంటే కనీసం ఇంగితం లేకుండా, కనీసం సోయి లేకుండా అటువంటి వ్యక్తిని కనీసం అయ్యో మన కారు కిందన కాదు, మన ఎదురుగా ఉన్న కారు కిందన ఎవరైనా పడిపోతే ఆగి ఏం జరిగిందని చూసే మానవత్వం కలిగిన మనుషులు మనం. అటువంటి తన సొంత కారు కిందే తన సొంత కార్యకర్తే నలిగిపోతున్నాడు. నలిగిపోతున్నా కూడా కనీసం ఆపకుండా అతను చేస్తున్న పరిస్థితి చూడండి. తిరిగి ఆ వ్యక్తిని తుప్పల్లో పడేసి తనకు సంబంధం లేనట్టు వెళ్ళిపోతే పోలీసులు చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పటికే చనిపోయి నిర్ధారిస్తే మళ్ళా పైగా కుటుంబ సభ్యుల్ని తన ప్యాలెస్కి పిలిపించుకొని ప్రభుత్వం మీద బురద జల్లి పోలీసుల మీద బురద జల్లడానికి చేసిన ప్రయత్నం కూడా మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది అంటే ఈరోజు బయట అడుగు పడితేనే విధ్వంసాలని చెప్పడానికి నిజంగా ఇదొక ఎగ్జాంపుల్ కాదా? నిజంగా బయట అడుగు పడితేనే ఈరోజు ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కదా. ఇటువంటి బల ప్రదర్శనలో ఎంతోమంది అమాయకమైన యువకుల్ని మద్యం సేవించేటట్టు చేయటం, వాళ్ళ చేతులకి రెచ్చగొట్టే ధోరణిలో ప్లకార్డులు ఇవ్వటం, రప్పామని చెప్పేసి వాళ్ళ చేత స్లోగన్లు ఇప్పించుకోవడం, సైలెన్సర్లు పీకేసి బళ్ళు మీద సౌండ్లు చేస్తూ వీధుల్లో తిరగటం, అంబులెన్స్లకి కూడా దారి ఇవ్వకుండా వాళ్ళు అంటే ప్రాణాలతో చెలగాటవాడే పరిస్థితులు కూడా చేస్తున్న పరిస్థితిని కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు